పవన్ కళ్యాణ్ కు టీటీడీ బిగ్ షాక్, అభ్యర్థన తిరస్కరించారు. సో అసలు ఏ విషయంలో ఆయన అలా తిరస్కరించాల్సి వచ్చింది, ఆయనకు అంత షాక్ ఇచ్చింది ఎవరు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మనము ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కూడా ఆయనకు అంటే ఎదురు మాట్లాడే వాళ్ళు కానీ ఆయన తీసుకున్న నిర్ణయానికి ఎవరైనా అడ్డు చెప్పడం కానీ ఇప్పటి వరకు అయితే మనం చూడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక అభ్యర్థన తిరస్కరణ మాత్రం వచ్చింది. సో మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఇటు పంచాయతీరాజ్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఆ ఏరియాలో భవనం నిర్మించుకోవడానికి మాకు స్థలం కావాలి అని చెప్పేసి లెటర్ రాయడం జరిగింది. సో దానంతా కూడా మండలి వాళ్ళు పరిశీలించిన తర్వాత ఇది మాత్రం మేము తీసుకునే నిర్ణయం కాదు, హైకోర్టు నుంచి దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా మటుకు భవనాలు ఉన్నాయి. ఆ భవనాలన్నీ కూడా దాదాపుగా ఇప్పుడు శిథిలావస్థ కూడా చేరుతూ ఉన్నాయి. అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంది అంటే కొత్తగా భూమి కేటాయించడం కానీ అక్కడ కొత్తగా నిర్మాణాలు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా నిషేధం. ఇప్పటి వరకు ఏ భవనాలు అయితే ఉన్నాయో వాటిని పునరుద్ధరణ చేసుకోండి, రీమాడిఫైయింగ్ చేసుకోండి, లేకపోతే ఉన్నటువంటి అద్దె గృహాలు ఏవైతే ఉన్నాయో అందులోనే మీ యొక్క భవనాలకి కేటాయించుకోండి. కానీ మీకు మాత్రం సపరేట్గా భూమి కేటాయించడం కానీ అక్కడ నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వడం కానీ మేము చేయలేము అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారికి ఒక తిరస్కరణ వచ్చింది. సో మరి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అక్కడ ఒక ఆలయ ప్రాంగణంలో వీడియోలు తీయడం కానీ, ఫోటోలు తీయడం కానీ, లేకపోతే అంటే కనీసం ఏరోప్లేన్లు మన ఫ్లైట్స్ కూడా గుడిపై నుంచి వెళ్ళొద్దు అని చెప్పేసి రూల్ ఉన్నప్పటికీ మరి కొత్తగా నిర్మాణాలు చేయాలి అంటే అక్కడ ఉన్నటువంటి పవిత్రతని ఎందుకు మనము దెబ్బతీయాలి అనే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూనే ఉంటుంది. వాళ్ళ యొక్క ఆలోచనలు కావచ్చు, ఈ యొక్క పవిత్రత విషయంలో కావచ్చు ఖచ్చితంగా చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎలాంటి చిన్న విషయం అయినా కూడా దానికి లోటు కాకుండా చూసుకుంటారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఓన్లీ ఆంధ్ర రాష్ట్రానికి, ఓన్లీ తెలుగు రాష్ట్రాలకే కాదు, ఓన్లీ మన దేశానికి కూడా కాదు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులు కావచ్చు, భక్తులు కావచ్చు మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉన్నారు. సో అలాంటి ప్రదేశంలో ఈ విధంగా పవిత్రతకు భంగం కలిగిస్తామంటే ఎవరు కూడా ఊరుకోరు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి ఈ నిర్ణయం ఒకవేళ ఆయన అనుకుని ఉండొచ్చు, మాకు కూడా భూమి కేటాయిస్తుండొచ్చు, ఎక్కడ ఏది మాట్లాడినా కూడా మేము చెల్లుతుంది కదా, ఎక్కడ ఏం చేసినా కూడా మనకు పర్మిషన్ ఇస్తున్నారు కదా, కేంద్రం నుంచి మనకు సపోర్ట్ ఉంది కదా అనుకునొచ్చు. కానీ గుడి విషయానికి, దైవం విషయానికి వస్తే డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం కావచ్చు, ఎవరైనా కూడా ఒకటే. అక్కడ ఎలాంటి అభ్యంతరాలు కానీ, లేకపోతే స్థాయిలు కానీ, లేకపోతే పదవులు కానీ ఏవి కూడా దైవం దగ్గర పనికి రావు. అందరూ కూడా ఒక్కటే. సో అదే విధంగా మరి తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం పవన్ కళ్యాణ్ గారు కోరినటువంటి ఆ అభ్యర్థనని తిరస్కరించింది. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి భవనాల్లో ఏదో ఒక దాన్ని తీసుకొని మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి కేటాయించుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ గారు దానికి అంగీకరిస్తారా, అక్కడే ఏర్పాటు చేసుకుంటారా ఏంటి అనేది చూడాలి.